ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల పేదరికం నుండి అలాగే దరిద్ర బాధ నుండి బయటపడతారు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. చాలామంది దరిద్రత అంటే డబ్బు లేకపోవడం అనుకుంటారు. డబ్బు లేకపోవడం ఒకటే కాదు, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండటం. అలాగే ఈ ఉపాయం ఎందుకు చేయాలో చెప్తాను. ధన సమస్య నుండి బయటపడడానికి చేయాలి. జీవితంలో ధన సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే చేయాలి. అలాగే మీ ఇల్లు మీకు కలిసి రావడం లేదు, మీరు అద్దె ఇల్లు ఉండొచ్చు, సొంత ఇల్లు ఉండవచ్చు, ఇల్లు మాకు కలిసి రావడం లేదు అనేవారు ఈ ఉపాయం చేయండి. ఈ ఉపాయం మీకు ఎలా పనిచేస్తుందంటే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. చాలా తేలికైంది. మన ఇంట్లో ఉండే పదార్థమే అతి పురాతనమైంది. మన పూర్వీకులు ఇది రెగ్యులర్గా చేసేవారు. కుటుంబంలో ఎప్పుడైనా ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఖచ్చితంగా ఈ ఉపాయం చేసేవారు. ఇప్పుడు అంటే మనం అధునాతన కాలంలో వదిలేయడం జరిగింది. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకొక అత్యంత లాభకరమైన విషయం ఏంటంటే ధనరాబడి పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు చేయాలి. ఈ ఉపాయం నెలసరి ఉన్నవారు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు, మిగతా సమయంలో నిర్భయంగా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని వరుసగా 11 రోజులు కానీ 21 రోజులు కానీ చేయండి. ఇంకా ఎక్కువ రోజులు కూడా చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మినిమం 11 రోజులు చేయండి. ఈ ఉపాయం కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒక వెండి గిన్నె కానీ ప్లేట్ కానీ. మరి మా ఇంట్లో వెండి ప్లేట్ లేదండి, వెండి గిన్నె లేదండి, మా పరిస్థితి ఏంటి? చేయమాకండి. అలాగే వాము, మనం మసాలా దినుసులుగా వాడుతూ ఉంటాం, వాము. అలాగే పువ్వు ఉన్న లవంగాలు కావాలి, అలాగే కర్పూరం కావాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇందులో ఏది లేకపోయినా ఈ ఉపాయం చేయవద్దు. మీరు రాత్రి పూట చేయాలి, అది కూడా రాత్రి పడుకునే ముందు చేయాలి. ఎవరైతే నాకు కలిసి రావడం లేదు అనుకుంటున్నారో, అదృష్టం లేదనుకుంటున్నారో ఈ ఉపాయం చేయండి. మీ దరిద్ర బాధ తొలగిపోతుంది. మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను అన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఏదో లేనట్టుగా భావిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా బాగుపడతారు. తేలికైంది. ఈ ఉపాయాన్ని మీరు ఏ గదిలోనే చేయవచ్చు. అంటే పర్టికులర్గా ఈ గదేనేం లేదు, ఏ గదిలోనే చేయవచ్చు. మీరు ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. దానిలో ముందుగా ఒక 5 లవంగాలు, పువ్వు ఉన్న లవంగాలు 5 వేయండి. 1 2 3 4 5. వెండి ప్లేట్ మాత్రమే వాడండి, లేదంటే వెండి గిన్నె వాడండి. తర్వాత దాంట్లో కొద్దిగా వాము వేయండి, వాము కొద్దిగా. తర్వాత కర్పూరం వేయండి. దాంట్లో చాలా తేలికైన ఉపాయం. ఇలా వేయండి. వేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. నేను వెలిగించి చూపిస్తాను. చాలా చిన్న వీడియో. ఇలా వెలిగించండి, ఏ గదిలో అయినా పర్వాలేదు. వెలిగించిన తర్వాత మీరు పూర్తిగా ఈ వెలుగు అయిపోయే వరకు మీరు అక్కడే ఉండండి. తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇందులో ఉన్న మసి ఏదైతే ఉందో ఆ మసిని ఏదైనా మొక్క మొదల్లో వేసేయండి. ఈ ఉపాయం మొదలుపెట్టిన 3-4 రోజుల్లోనే మీకు అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. 3-4 రోజుల్లోనే. చాలా శక్తివంతమైన ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. మీరు ఖచ్చితంగా మీ పేదరికాన్ని, మీ దరిద్ర బాధను తొలగించుకోగలుగుతారు. ఇలా మీరు 11 రోజులు కానీ 21 రోజులు కానీ చేయండి. ఇంకా ఎక్కువ రోజులు కూడా చేయవచ్చు, మార్పు వచ్చే వరకు కూడా చేయవచ్చు. ఇలా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తే ఫలితం అనేది కనిపిస్తుంది. రెండోది, ఇందులో మీరు గుర్తుంచుకోండి, సగం కాలేయండి, సగం కాలేదు అనుమానాలు ఉంటాయి. ఏ ఇబ్బంది లేదు. తీసుకువెళ్ళి మొక్క మొదల్లో పడేయటమే. తులసి మొక్క కాకుండా వేరే మొక్కలో వేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ ధనరాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటే తగ్గిపోతాయి. ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు. ఈ ఉపాయం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన ఫలితం పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.